ఈ అనంతపూర్లో మంచి మంచి కళాకారులు ఉన్నారు, మంచి మంచి పాటలు పాడుతున్నారు. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో ఎంతవరకు చదువుకున్నారు మీరు? అంటే చదవలేదండి. ఉమ్. ఆ. అంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే అమ్మ నాన్న చదివిపించారా, మీరే అమ్మ చదువుకోలేరా? అప్పుడు స్థితిలో మాకు స్తోమత లేదు. మరి మీరు ఎప్పుడన్నా చేన్లలో పాటలు విని నేర్చుకున్నారా ఎవరి దగ్గర? నేర్చుకున్నాము. ఒక్కసారి పాట మనోళ్ళకు. ఎర్రక్కని మొగుడు వేసిన కడే బల్లె జాంతాలాడతాడు చెంచెలక్కడే అందమైన దానా సందమామ లాంటి దానా. ఎక్కడన్నా పురుగు పుట్టినోళ్ళు పచ్చి కొబ్బరి తినరు కదా, అక్కడ తింటారు. అంటే దాంతోనే నయం అయిపోతుంది. నయం అయిపోతుంది. ఇప్పుడు నీకు నచ్చిన పాట పాడు. నీలా నీలం పూలిస్తా నిజమైన దౌనామిస్తా, నీలా నీలం పూలిస్తా నిజమైన దౌనామిస్తా, వస్తావేమి పాప గురిజాల గుట్ట పైకి. అంటే మీరు ఇట్లా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తుంటారు, తర్వాత టైంలో ఏం చేస్తుంటారు? జానపదం జానపదం జానపదమే మన ప్రాణపదం, పల్లె పదం జానపదమే. జానపదం జానపదం జానపదమే మన ప్రాణపదం, పల్లె పదం జానపదమే. ఉయ్యాలాలు పింది జానపదమే, ఉర్రు తలుగించింది జానపదమే. ఒడ్డు మీద గడ్డాదాన గంగకు దర్వాజాదాన, ఒడ్డు మీద ఇల్లు దాన గంగకు దర్వాజాదాన. రంగమ్మో అర్రే రంగమ్మో మోటెట కొడతారో చెప్పు, రంగమ్మో మోటెట కొడతారో చెప్పు. అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? పల్లెల్లో ఉన్న ఆనిముత్యాలను, మట్టిలో మాణిక్యాలను బయటకు తీసుకురావాలని చెప్పేసి ప్రతి జిల్లాలకు తిరిగి కళాకారులను అయితే మేము ముందుకు పట్టుకొస్తున్నాం కదా. మరి ఈరోజు మన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చినాం. ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్కి వచ్చినాం. ఈ అనంతపూర్లో మంచి మంచి కళాకారులు ఉన్నారు, మంచి మంచి పాటలు పాడుతున్నారు. సో వాళ్ళు ఎట్లాంటి పాటలు పాడతారు, ఎట్లాంటి వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉంది, ఎట్లా వాళ్ళ బతుకును కొనసాగిస్తున్నారు అనేది అడిగి తెలుసుకోవాలి కదా. మరి ఆలస్యం ఎందుకు, మనతో ఒక అన్నున్నాడు, పరిచయం చేసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. బాగున్నారన్న? బాగున్నా. మీ పేరన్నా? మా పేరు నరసింహులు. ఇక్కడ అనంతపూర్లో ఇక్కడనే ఉంటారన్న? లోకల్? పల్లెటూరు మాది. ఏ ఊరన్నా? అనంతపురం జిల్లా తాడపత్రి తాలూకా ఎలనూరు మండలం గుడ్డిమారి గ్రామం మా విలేజ్. మా పేరు నరసింహులు. మా గురువు వచ్చేసి నాగరాజు, చిన్నకొడాల నాగరాజు. అంటే ఈ కళ అనేది మీకు ఎప్పుడు అలవాటైంది? మాకు అంటే కేవలం పాటలు పాడడమేనా, లేదంటే? పాటలు పాడతాము, అడుగులు వేస్తాము, అన్నీ చేస్తాము. ఇప్పుడు 96లో నుంచి మాకు కొంత దీని మీద ఉన్నాము. 96 నుంచే చేస్తున్నారు. ఈ కళ అనేది ఫస్ట్ మీకు ఎవరి నుంచి వచ్చింది? అంటే కొందరికి ఏంటంటే వంశపారపర్యంగా వస్తుంది, వాళ్ళ అమ్మలు వాళ్ళ తాతలు అట్లా ఆ రకంగా. లేదండి, లేదు. మా తర్వాతే మా నుంచి స్టార్ట్ అయింది. మేము కూడా మా అబ్బాయికి నేర్పించాను, మా కూతురుకు నేర్పించాను. కూతురుకు మ్యారేజ్ అయిపోయింది, ఇంకా బాబు ఉన్నాడు. సరే, ఇప్పుడు ఒక మంచి పాట పాడుకుందాం, తర్వాత మనం ముచ్చట చేసుకుందాం. నమో విశ్వరూప నమో విరాటూప కైలాసవాస కాపాడు దేవా, కైలాసవాస కాపాడు దేవా. దేవా 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 శ్రీశైల శిఖరము నీ ప్రథమ నిలయం, శ్రీశైల శిఖరము నీ ప్రథమ నిలయం. శిరసు నా గంగమ్మ కొలువైయున్నాదంట, శ్రీశైలవాస కాపాడు దేవా, శ్రీశైలవాస కాపాడు దేవా. దేవా 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 తయ్య కదా జిమిత. వెంకటేశ్వర స్వామి పాట. ఈ పాట ఎవరి దగ్గర నేర్చుకున్నారన్నా మీరు? మా గురువు నేర్పించినాడు. మా గురువు వచ్చేసి చిన్నకొడాల నాగరాజు, ఆయన నేర్పించాడు. అంటే మీ గురువు దగ్గర మీరు ఫస్ట్ నేర్చుకోవడానికి ఏమన్నా డబ్బులు ఇస్తారా?
ఇచ్చామండి. ఇచ్చాము. మా అప్పట్లో 96లో అంటే కమిషన్ అంటే మంచికి 400, 300 నెలకి అట్టిచ్చి నేర్పించుకున్నామండి. ఒక 3 నెలలు నేర్పించారు. 3 నెలల తర్వాత మళ్ళా ఒక ప్రోగ్రామ్ పెట్టి స్టాప్ చేసేసాను. అంటే 3 నెలల మొత్తం ఈ కళ అనేది వచ్చేస్తుందా? 3 నెలలు నేర్పించేస్తే? నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారండి. దాని మీద ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు. ఇంకా కొందరు నేర్చుకోరు, అట్లా ఉంటారు. మీరు ఎన్ని రోజులలో నేర్చుకున్నారు? మాకొచ్చేసి ఒక పాట అట్లా, ఒక పాట ఇట్లా, పాట నేర్పించి మాకు అట్లా ఇంకా జనాలలో కలుసుకుంటా కొంత ఇట్లా అయినాము. ఇంక లేకుంటే ఓరుకునే వాళ్ళమే మేము కూడా. అట్లా ఇట్లా కలిసి నేర్చుకొని ఉన్నాము సార్. అంటే మీ గురువుగారు చాలా పాటలు నేర్పించే ఉంటారు మీకు. మీ గురువుగారు నేర్పించిన పాటలల్లో మీకు బాగా నచ్చిన పాట ఏంది? మాకు పాట నేర్పించాడు. కట్టవా కింద నిమ్మ కాయల్ల నిమ్మ, ఏ రేటి కొడుకమ్మ ఏచింది నిమ్మ, నిమ్మ కొంచెమైనా నీడెంత సలవా, ఆకు పల్సనైనా అరిచేతి దనలు, కటవ కింద నిమ్మ కాయల్ల నిమ్మ, ఏ రేటి కొడుకమ్మ ఏచింది నిమ్మ, తయ్యకద జిమికా. ఆ సాంగ్స్ నాకు చాలా ఇష్టము. సూపర్ సూపర్. సో ఇట్లాంటి సాంగ్స్ అన్ని రకాల సాంగ్స్ మీ గురువు గారి దగ్గర నేర్పించారు. నేర్పించాను. అంటే మీ గురువు గారు భక్తి సాంగ్స్, భక్తి పాటలు, అట్లనే ఈ జానపదాలు, భావమర్దల సాంగ్స్ ఇట్లాంటివన్నీ నేర్పిస్తాడు. మీకు జనాలకి వెళ్తుంటారు కదా మరి ప్రోగ్రామ్ చేయడానికి, జనాలు బాగా ఇష్టపడి మీతో పాడిపించుకునే పాట ఏంది? మాతో పాడిపించుకునే పాట అంటే ఎక్కువ జానపదాలు తక్కువ పాడించుకుంటారు. మేమైతే కొంచెం రామాయణం బాగా పురాతనం తెలిసిన వాళ్ళు అయితే, పాత వాళ్ళు అట్లా వాళ్ళు అయితే రామాయణం పాడమంటారు. రామాయణం కూడా పాడుతుంటాం ఎక్కువ. ఏ రామాయణం? రామాయణం, అన్నమయ్య కీర్తనలు అట్లాంటివి పాడుతుంటారు. అన్నమయ్య కీర్తనలు కూడా పాడుతుంటారు. అన్నమయ్య కీర్తనలు పాడతాం కాబట్టి ఎవరైనా పాడించుకుంటారు. మీరు అన్నమయ్య కీర్తనలు కూడా వాడతామని చెప్పారు కదా, ఒక్కసారి అన్నమయ్య కీర్తన మనోళ్ళకు. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవిలలో, తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో, వెలచితివి శిఖరాన గుడి గంటల రవలిలవో, తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో, తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవిలలో, ఏడు చిగర వెలచిన స్వామి వెలచియున్న వెంకటరమణ, ఏడు కొండల శిఖరము పైన వెలచియున్న వెంకటరమణ, తిరుమల తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో, అయ్యే కదా జిమిత. సూపర్. ఎంతవరకు చదువుకున్నారు మీరు? అంటే చదవలేదండి. అంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే అమ్మ నాన్న చదివిపించారా? అప్పుడు స్థితిలో మాకు స్తోమత లేదు. మా అమ్మ నాన్న చదివించేంత స్తోమత లేదు. ఒకవేళ చదువుకోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మా అమ్మ నాన్నకు స్తోమత లేక చదివలేదండి. మరి ఇవన్నీ పాటలు ఎట్లా గుర్తు పెట్టుకుంటారు? ఒక్కటి కూడా తప్పుకోకుండా మంచిగా గుర్తు పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు వాడుతుంటారు కదా. ఊరుకునేప్పుడల్లా కూడా నోరు ఊరుకుండదు కదండి, పల్లెటూరు కదా. యాదోటి మాట్లాడతా, యాదోటి సాంగ్స్ మాట్లాడుకుంటా పాడుతూ ఉంటాము. అట్లా కాబట్టి కలిసిపోతుంటుంది అంతే. ఇప్పుడు ఊర్లో జానపదం అంటే ఊర్లలో చాలా వరకు ఏంటంటే చేన్లలో పని చేస్తుంటారు. కష్టాన్ని మర్చిపోవడానికి జానపద పాటలు అట్లా వాడుకుంటూ ఉంటారు కదా. మరి మీరు ఎప్పుడన్నా చేన్లలో పాటలు విని నేర్చుకున్నారా ఎవరి దగ్గర? నేర్చుకున్నాము. ఒక్కసారి పాట మనోళ్ళకు. ఓకే.
ఎర్రక్కని మొగుడు వేసిన కడే బల్లె జాంతాలాడతాడు చెంచలెక్కడే ఎర్రక్కని మొగుడు వేసిన కడే బల్లె జాంతాలాడతాడు చెంచలెక్కడే ముక్కు కాటికొస్తాడు ముక్కు బట్టి చూస్తాడు ముక్కు కాటికొస్తాడు ముక్కు బట్టి చూస్తాడు ముక్కలేకి ముక్కరన్న తెచ్చినాడ వాడు ఉత్తమాటలాడిపోను వచ్చినాడా ముక్కులేకి ముక్కరన్న తెచ్చినాడా వాడు ముక్కలాటలాడిపోను వచ్చినాడా ఎర్రక్కని మొగుడు వేసిన కడే బల్లె జాంతాలాడతాడు చెంచలెక్కడే కాలి కాటికొస్తాడు కాలి బట్టి చూస్తాడు కాలి కాటికొస్తాడు కాలి బట్టి చూస్తాడు కాళ్ళలోకి గొలుసులన్న తెచ్చినాడా వాడు ఉత్తమాటలాడిపోను వచ్చినాడా కాళ్ళలోకి గొలుసులన్న తెచ్చినాడా వాడు ఉత్తమాటలాడిపోను వచ్చినాడా ఎర్రక్కని మొగుడు వేసిన కడే బల్లె జాంతాలాడతాడు చెంచలెక్కడే ఎర్రక్కని మొగుడు వేసిన కడే బల్లె జాంతాలాడతాడు చెంచలెక్కడే అయ్యే కదా జిమ్మిత ఇట్లా పాడతా అంటే చాలా ఉంది పాట. అంటే ఈ పాట యొక్క అర్థమైంది మంచిగా ఉంది, మంచి మెలోడీ వాయిస్ మీది, పాడుతుంటే కూడా అట్లనే వినాలనిపిస్తుంది. ఎంత పెద్ద పాట అయినా సరే ఎంతసేపు అయినా సరే వినాలనిపించే వాయిస్ మీది, మంచి మెలోడీ వాయిస్. అంటే ఈ పాట పాడారు కదా, ఈ పాట యొక్క అర్థం చాలా మందికి తెలియదు, ఒక్కసారి మన వాళ్ళకు. అంటే ఈ పాట గురించి ఎర్రక్క అంటే పాప ఎర్రగుండింది, ఎర్రగుంటే ఆ పాపకి ఏం చేసినాడంటే వచ్చినాడు వారికి సూత్సా పతాడు అట్లా అంటే బాగుండదు కదా అని చెప్పి ఆ ఎర్రక్కకి ఏం చేసినాడంటే కమ్మలు గొలుసులు కడియాలు అన్నీ తీసుకొచ్చామని చెప్పి అబ్బాయి అనుకొని అమ్మాయి దగ్గరికి పోయింటాడు. ఏరే అమ్మాయి ఏం చేసిందంటే నీ దగ్గరికి వస్తానాడే పోతానాడే వారికి మాటలు చెప్పిపోతానాడే ఇవన్నీ తెచ్చినాడా లేదా అని ఏరే అమ్మాయి అడుగుతుంది. తెచ్చినాడా లేదా చెప్పేదానికి అమ్మాయి అడిగింది, తెచ్చినాడు అని చెప్పేదానికి అమ్మాయి కూడా చెప్పింది. తెచ్చినాడు, నా దగ్గరికి వచ్చినాడు, మాట్లాడినాడు, మాటలు చెప్పినన్ని కమ్మలు తెచ్చినాడు, కడియాలు తెచ్చినాడు, గొలుసులు తెచ్చినాడు అన్నీ చెప్తాను తీసుకొచ్చి ఇచ్చిపోయాను నాకు అని ఆమెకు సలహా చెప్పింది. అట్లా అంటే మీరు ఇట్లా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తుంటారు, ఇవి చేసుకుంటూ ఇటు మరి తర్వాత టైంలో ఏం చేస్తుంటారు? మనకు వచ్చేసి గేదెలు ఉన్నాయండి, గేదెలు ఉన్నాయి, గేదెలకు ఏదో చూసుకుంటూ ఉంటాను. ఇంకా టైం లేనప్పుడు మామూలు పనికి పోతుంటాను. అంటే డైలీ పాలు అమ్ముతుంటారా? లేదండి, పాలేం లేదు, ఇంకా ఫారమ్స్ ఇంకా స్టార్ట్ లేదు. మేపం అయితే మేపుతున్నాము, స్టార్ట్ అయితే చెప్పలేము. గేదెలు అయితే మీయే కదా సొంతం? ఉన్నాయి గేదెలు మీయే, మీ గేదెల కాడికి మీరు పోతారు. ఈ ఖాళీ టైంలలో ఇట్లా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ప్రోగ్రామ్కి అయితే ఇన్వాల్వ్ అవుతాం ఖచ్చితంగా. ఇంట్లో మీరు పాటలు పాడుతుంటారు కదా మంచిగా, మరి ఏమంటుంటారు అందరు? మా అబ్బాయి ఉంటే ఇంటికాడ మా నరసింహులు ఉంటే 10 మంది ఉన్నట్లు ఇంటికాడ, ఒక్కడున్నా కూడా యాదోటి పాడుతూనే ఉంటాడు, యాదోటి పాడుతూనే ఉంటాడు, లేదంటే నవ్వుతుంటాడు, ఏదోటి చేస్తుంటాడు అని ఇంటి పక్కల వాళ్ళంతా చాలామంది అంటుంటారు నన్ను. ఏదోటి ఓరకు ఉన్న నరసింహుడు ఉండాలంటే 10 మంది ఉండారని గుర్తు అనేది ఇంటి పక్కల వాళ్ళకందరికీ హెచ్చరిక అండి. పాటలు పాడేటోళ్ళు ఇంట్లో ప్రతి ఒక్కరు ఉంటారు. మీ ఇంట్లో మీ భార్య మీతో ఎక్కువ ఇష్టపడి పాడిపించుకునే పాట ఎప్పుడన్నా నా కోసం ఈ పాట పాడి, పాట బాగా పాడుతావు నువ్వు, ఒక్కసారి వినాలనిపిస్తుంది నాకు అని చెప్పేసి ఎప్పుడన్నా ఏదైనా పాట పాడిపించుకుంటుందా? మరి అట్లాంటివి ఏం లేదు, మా భార్య ఏముందే ఎప్పుడన్నా కానీ పాడుతుంటాను. ఈడ 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 పాడుతుంటా వాడ పడుతుంటా ఊరుకుండేది లేదా నీది అది ఇట్లేదు ఇట్లా అని మా వైఫ్ అంటుంటుంది. తన కోసం ఏమన్నా పాట పాడతావు మరి? ఇప్పుడు అతని అమ్మాయి మీద అయితే ఎప్పుడు పాడలేదు, సాంగ్స్ అయితే పాడలేదు. ఇంకా సరే, మరి నెక్స్ట్ టైం సాంగ్ పాడబోతున్నారు? స్వామి భక్తి పాట పాడుతున్నా. ఓకే, పాడండి. ఆవుల స్వామి పాట పాడుతున్నా. ఇక్కడ ఆవుల స్వామి అంటే పొల్లిందల తాలూకా అంబకపల్లి గ్రామంలో ఆవుల స్వామి అని ఆయన మన మానవుడే, ఆయన భలే ప్రబలమైనాడు అనమాట. ఆయన లేడు, సమాధి అయినాడు. అతని దగ్గరికి పురుగు గుట్టిన వాళ్ళంతా పోయి చూపించారు. పాము గరిసిన వాళ్ళకి ఇట్లా మంత్రాలు వేస్తారు కదా? మంత్రాలు ఏం లేదు, అక్కడ వచ్చేసి కొబ్బరి, పచ్చి కొబ్బరి, యాప ప్రసాదము, దాంతో బాగా అవుతుంది. ఆయన చేతితో ఆయన చేతిలో కాదు, ఆయన దగ్గర ఉండే తీసుకొని తింటే చాలు. ఎక్కడైనా పురుగు గుట్టిన వాళ్ళు పచ్చి కొబ్బరి తినరు కదా, అవును, అక్కడ తింటారు. అంటే దాంతోనే నయమైపోతుంది. నయమైపోతుంది. ఆ పాట పాడతాను. ఓకే, పాడండి. అంబకపల్లి ఆవుల స్వామి తిరణాల
పోయన్న వస్తము రావే ఈ వేళ పోయన్న వస్తము రావే తిరునాళ పొద్దు పొద్దున లేవాలి శిరసానములు చేయాలి పొద్దు పొద్దున లేవాలి శిరసానములు చేయాలి అంబకు పల్లెకు పోవాలి ఆవుల స్వామిని చూడాలి అంబకు పల్లెకు పోవాలి ఆవుల స్వామిని చూడాలి అంబకపల్లి ఆవుల స్వామి తిరునాళ పోయన్న వస్తము రావే ఈ వేళ చూచన్న వస్తము రావే తిరునాళ కడప జిల్లాలోన పులివిందుల తాలూకలోన కడప జిల్లాలోన పులివిందుల తాలూకలోన లింగాల మండలమందు అంబకపల్లి గ్రామము ఉంది లింగాల మండలమందు అంబకపల్లి గ్రామము ఉంది అంబకపల్లి ఆవుల స్వామి తిరునాళ చూచన్న వస్తము రావే ఈ వేళ పోయన్న వస్తము రావే తిరునాళ విషపురుగు కుట్టిన వారు బాధలతో వస్తారంట విషపురుగు కుట్టిన వారు బాధలతో వస్తారంట ఏ పాకు పచ్చి కొబ్బెర ప్రసాదములతో బాగవునంట ఏ పాకి పచ్చి కొబ్బెర ప్రసాదములతో బాగవునంట అంబకపల్లి ఆవుల స్వామి తిరునాళ పోయన్న వస్తము రావే ఈ వేళ చూచన్న వస్తము రావే తిరునాళ తయ్యక దజ్జిమిత. సూపర్ సూపర్. ఏం చెప్పాలి ఇప్పుడు మీరు పాడుతుంటే? అసలు ఏం చెప్పడానికి లేదు. మంచి వాయిస్, అసలు పాడుతుంటే వినాలి వినాలి అన్నట్టే అనిపిస్తుంది. మంచి మెలోడీ వాయిస్. మామరా కొండాల రెడ్డి మమిడి పూత వంటి దానివిరా నీయమ్మ జానా మమిడి పూత వంటి దానివిరా అదిగో ఇదిగో అనంతపురము అదిగో ఇదిగో అనంతపురము వంచన టెంకాయ వనము అచ్చు బెల్లము పచ్చి కొబెరమ్మ నీయమ్మ జానా అచ్చు బెల్లము పచ్చి కొబెరమ్మ తాటిమాను తలము గాదు ఈతమాను ఇల్లు గాదు తాటిమాను తలము గాదు ఈతమాను ఇల్లు గాదు తగులుకున్నడు మొగుడు గాడమ్మి నీయమ్మ జానా తగులుకున్నడు మొగుడు గాడమ్మి మామరా కొండాల రెడ్డి మామిడి పూత వంటి దానివిరా నీయమ్మ జానా మామిడి పూత వంటి దానివిరా తయ్యక తగ జిమ్మిత. అంటే ఈ పాట అర్థమైంది. మామరా కొండాలరెడ్డి మామలరా కొండారెడ్డి లేడీస్ గురించి. అంటే ఒకటి ఏరే అబ్బాయి ఏరే అమ్మాయిని పెట్టుకుంటాడు, ఉంచుకుంటాడు. ఓకే. ఆ అమ్మాయి ఏం చేసిందంటే మొగుడుగా భావిస్తుంది. మొగుడుగా ఆమె మొగుడు ఎట్లయితాడు కాడు. నిమ్మ చెట్టుకు నిచ్చినేసి నిమ్మ పండు కోయబోతుని అనేది. ఇప్పుడు తాటిమాను తలం కాదు ఈతమాను ఇల్లు కాదంటున్నాం. అంటే ఇప్పుడు తగులుకున్నాడు ఎప్పుడైనా మొగుడు కాడు కదా, మొగుడు కాదు, ఎంతసేపునే వారికి చూసుకొని పోయేవాడేవాడు. సో అట్లాంటి సాంగ్స్ కూడా ఉంటాయి. ఎస్ ఎస్ ఊర్లలో ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి అవిట్ల మీద పాటలు కైగట్టుకొని వాడుతుండే అప్పటి నుంచి. సరే అన్న, మరి మంచి మంచి పాటలు పాడుతున్నావు, నువ్వు ఏ పాట అడిగినా పాడుతున్నావు. సరే ఇప్పుడు నీకు నచ్చిన పాట పాడు. నీలం పూలిస్తా నిజమైన దౌనామిస్తా నీలం పూలిస్తా నిజమైన దౌనామిస్తా వస్తావేమి పాప గురిజాల గుట్ట పైకి వస్తావేమి పాప గురిజాల గుట్ట పైకి నీలం పూలిస్తా నిజమైన దౌనామిస్తా నీలం పూలిస్తా నిజమైన దౌనామిస్తా వస్తావేమి పాప గురిజాల గుట్ట పైకి వస్తావేమి పాప గురిజాల గుట్ట పైకి. తయ్యకద జిమిత సాంగ్స్ ఉంది, చాలా ఉంది, అందుకు పాడలేదు.
పెద్ద ఉంది కాబట్టి కొంచెం వాడి అది ఎందుకంటే నీకు చూపిస్తాను అంతే. చూసే పాట అయితే బోరు ఉంది. కొట్టద్దు ఎక్కువసేపు పాడితే అని చెప్పేసి తక్కువ సేపు పాడిరు. ఇంకేమేం పాటలు ఉన్నాయి అసలు మీ దగ్గర? ఉన్నాయండి, పాడతాం. మేము పెద్ద 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 కళాకారులమేం కాదు. ఏదో పెద్ద పెద్ద కళాకారుల మీద ఒక కళాకారులము. మాకేదో తెలిసి తెలియక పాడుతుంటాము. తెలిసి తెలియకింది మంచి కళ, మంచిగా వాడుతున్నారు అసలు. ఇంకా ఏం పాటలు ఉన్నాయి, ఏం పాటలు పాడబోతున్నారు నెక్స్ట్? బలె బలె చిన్నది బంగారు వన్నెది, భాషలెన్ను చేసి నన్ను భంగపడినది, భాషలెన్ను చేసి నన్ను భంగపడినది. బలె బలె చిన్నది బంగారు వన్నెది, భాషలెన్ను చేసి నన్ను భంగపడినది. పొద్దు తిరుగుడు తోటలేకి పొద్దున రమ్మన్నది, పొద్దు తిరుగుడు తోటలేకి పొద్దున రమ్మన్నది, పొద్దున రమ్మన్నది ముద్దులిస్తానన్నది, పొద్దున రమ్మన్నది ముద్దులిస్తానన్నది. ఏమో ఏమౌనో నాకు భయముగున్నది, ఏమో ఏమౌనో నాకు భయముగున్నది. బలె బలె చిన్నది బంగారు వన్నెది, భాషలెన్ను చేసి నన్ను భంగపడినది, భాషలెన్ను చేసి నన్ను భంగపడినది. రాయచోటి చంతలేకి రయముగరమ్మన్నది, రాయచోటి చెవిటిలేకి రయముగరమ్మన్నది, రాయచోటి చంతలేకి రయముగరమ్మన్నది, రయముగరమ్మన్నది ముదులిస్తానన్నది, రయముగరమ్మన్నది ముదులిస్తానన్నది. ఏమో ఏమౌనో నాకు భయముగున్నది, ఏమో ఏమౌనో నాకు భయముగున్నది. బలె బలె చిన్నది బంగారు వన్నెది, భాషలెన్ను చేసి నన్ను భంగపడినది, భాషలెన్ను చేసి నన్ను భంగపడినది. తగిచిన చూస్తున్నారు కదా, అన్న అయితే మంచి మంచి పాటలు పాడుతున్నాడు. మరి లాస్ట్కి అయితే అన్నతో ఒక మంచి 2 పాటలు పాడిపించుకుందాం. మరి ఆలస్యం ఎందుకు అన్న, ఇప్పుడు మంచి నీకు నచ్చిన పాటలు ఏవైనా సరే. అందమైన దానా సందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నేను మురసిపోతిని జానా. అందమైన దానా సందమామ లాంటి దానా, అందమైన దానా సందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నేను మురచిపోతిని జానా, నీ అందమంతా చూసి నేను మురచిపోతిని జానా. బెంగుళూరులోన బంగారు వంగడ నాది, బెంగుళూరులోన బంగారు మంగడ నాది, ఆ బంగారంతా నీకే శృంగారించుదురావే, ఆ బంగారంతా నీకే శృంగారించుదురావే. అందమైన దానా సందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నేను మురచిపోతిని జానా, నీ అందమంతా చూసి నేను మురచిపోతిని జానా. అనంతపురంలోన అద్దాల మేడ నాది, అనంతపురంలోన అద్దాల మేడ నాది, ఆ మేడలోనే మనము ముద్దాడుకుందము రావే, ఆ మేడలోనే మనము ముద్దాడుకుందము రావే. అందమైన దానా సందమామ లాంటి దానా, అందమైన దానా సందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నేను మురసిపోతిని జానా, నీ అందమంతా చూసి నేను మురసిపోతిని జానా. తయ్యగదజ్జిమిత. చూసిరు కదా, ఇగో మనం అనంతపురం జిల్లాలో ఈ నరసింహులు అన్నతోనైతే మంచి మంచి పాటలు పాడిపించుకున్నాం. అన్న లైఫ్ స్టోరీ ఏందో కూడా తెలుసుకున్నాం. సో అన్న పాటలు ఎట్లా అనిపించినాయో, ఇంటర్వ్యూ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.